హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకుందాం. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వీటెక్కిన తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇలా కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే బ్లాక్గా వచ్చి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా. ఇవి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఆ రెసిపీస్ కూడా పెడతాను. మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కస్తూరి మీద వేసుకోవాలి. అండ్ 1 కప్పు పెరుగు, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. ఆనియన్స్లో నేను సగం వేస్తున్నాను, మిగతా సగం బిర్యానీలో వేద్దాం. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా చేతితోనే మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా మొత్తం అంతా చేతితోనే కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ తీసుకొని, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ తీసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి రైస్ బాయిల్ చేసుకోవడానికి. ఇందులో కూడా బిర్యానీ తగ్గట్టు స్పైసెస్ వేసుకోవాలి, మసాలాలు అన్నీ కూడా. కస్తూరి మేతి అండ్ బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, అంటే రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా. ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ గ్రేవీ కోసం రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఇలాంటిది ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేసాను, నెయ్యి ఎక్కువ వేసాను, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ముందుగా మన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని కస్తూరి మేతి కూడా వేసుకోవాలి, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్సే. ఇవి కూడా ఆనియన్స్ వేసుకుని ఇవి కూడా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని, నేను పొట్టిగా కట్ చేశాను, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కలిసేలాగా కొంచెం కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్పైసెస్ వేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగానే తింటాం, మీ స్పైసీనెస్ని తగ్గట్టు మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. గ్రేవీ అంటే చికెన్ కూడా మొత్తం ఆ స్పైసెస్, అన్ని స్పైసెస్ కలిసేలాగా చికెన్ మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు. ఇప్పుడు రైస్ వాటర్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. స్పైసెస్ వేసేటప్పుడే కొద్దిగా కల్లుప్పు వేసుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను, సారీ. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. రైస్ కొద్దిగా ఉడికి అంటే 70% అలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీలో
మొత్తం అంతా రైస్ చదురుకోవాలి. ఈక్వల్గా చదురుకున్న తర్వాత రైస్ బాయిల్ చేసిన వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి పైన. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పైన. మొత్తం అలా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా పైన అలా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం హాట్ వాటర్లో నేను సాఫ్రాన్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఆ సాఫ్రాన్ వాటర్ కూడా పైనుంచి అలా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. బరువు ఏదైనా పెట్టుకుంటే ఆవిరి బయటకు పోకుండా వస్తుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మన యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి రైస్ ఎంత ఎమ్మీగా ఉంది కదా, పొడిలాడుతూ ఉంది రైస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏం వంటలు కావాలో అవి కామెంట్లో చెప్పండి.